2029లో ఎవరు అధికారంలోకి వస్తారు? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను పాదయాత్ర చేసైనా అధికారంలోకి వస్తాను ఆయన అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏమో మాకు ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపెడతామంటున్నారు. మీరేం చెప్తారు? ఎవరు అధికారంలోకి వస్తారంటారు? నారా చంద్రబాబు గారు వస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తారు. ఎందుకని అంటారు? ఆయన పనితీరులు బాగున్నాయండి. చేస్తున్నాడు, ఇంకా చేస్తాడు కాడ. జనాలు నమ్మారు. ఒకసారి అని జనాలను ముంచాడు. అదే ఇప్పుడు ఇంకోసారి అధికారంలోకి వస్తే మళ్ళీ నాశనం చేస్తాడు. మళ్ళీ 10-15 సంవత్సరాలు వెనక్కిపోతాం. అందుకనే ఇంకోసారి అవకాశం ఎవరండి? జనాలు నమ్మతాకు లేరు. ఇంకోసారి నారా చంద్రబాబు గారే సీఎం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా కొత్తగా జరిగిన అభివృద్ధి ఏంటి? అసలు వీళ్ళ పాలన ఎలా ఉంది? ముఖ్యంగా వీళ్ళ పరిపాలన తీరు, వ్యవస్థ, ఇవన్నీ అభివృద్ధి ఇవన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్. అన్ని కరెక్ట్గా వస్తున్నాయి, కరెక్ట్గా ఉన్నాయి. కొన్ని లేని జాబులు కూడా చాలా జాబులు వస్తున్నాయి. రేషన్ కరెక్ట్గా ఉంది. అన్ని బాగున్నాయి సార్. రోడ్లు బాగున్నాయి. ముఖ్యంగా రోడ్లు ఎలా ఉన్నాయి? సూపర్గా ఉన్నాయి సార్. సూపర్గా ఉన్నాయి. దాంట్లో చెప్పే పని లేదండి. బాబు గారు అంటే రోడ్డు గారు అంటే బాబు గారు. పక్కా షూర్ అండి. గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి? మరీ దరిద్రంగా ఉన్నాయి సార్. అసలు రోడ్డు మీద అడుగు పెట్టాలంటే భయం వేసేది సార్. పెట్టుబడుల విషయమే కానీ, అభివృద్ధి విషయమే కానీ, ఉద్యోగాలే కానీ, పోలవరమే కానీ, ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఏమంటారు? పెట్టుబడులు ఆడబడి తెస్తున్నాడండి బాబు గారు. అభివృద్ధి అంటే అడిగే పని అందరూ జనాలకు తెలిసిపోయింది. చేస్తున్నాడు కాబట్టి చెప్పే పని లేదు. కొన్ని తప్పులు చేయకుండా ప్రభుత్వం చేస్తున్నాడు. దాన్ని సరిదిద్దుకుని కాడ వస్తున్నాడు. ఓవరాల్ గా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పరిపాలన, కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? మీరేమంటారు? నెంబర్ 1 ఉందని అనుకున్నాను. జనాల కాడ అదే అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు కదా, అసలు ఏమీ జరగడం లేదు, ఏమీ లేదు, ప్రభుత్వం గాలి కొదిలేసింది, అసలు చాలా దారుణమైన పాలన జరుగుతుందని విమర్శిస్తున్నారు కదా, మీరేం చెప్తారు దానికి? దానికి ఒకటే సమాధానం అండి. ఆయన ఏడన్నా అభివృద్ధి జరగలేదని చూపివ్వనండి. దానికి మీద దేనికైనా సిద్ధమే. ఆయన జరగలేదు అంటున్నాడు, చూపివ్వనండి. ఏదో నోటికి వచ్చింది మాట్లాడతాం కరెక్ట్ కదా సార్. చూపివ్వనండి, పలానా సాటి జరగలేదని చూపివ్వనండి. దానికి మేమైనా చెప్తాం. మరి 2029లో మేము అధికారంలోకి వస్తాము, పాదయాత్ర చేస్తాము, అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరిని రప్ప నరుకుతామని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు, వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దానికి? మీ స్పందన ఏంటి? నరుగుతాం, పొడి చేస్తామని మేము దేనికైనా సిద్ధమే అండి. వాళ్ళు నరుగుతామని మేము చేతులు కట్టుకుని ఉండగా మేము ఫస్ట్ టీడీపీ జెండా కట్టుకొని పార్టీ జెండా అభిమానం ఉంది. ఇవాళ వచ్చాడు ఎవడో నరుగుతాం, మేము కాళ్ళు చేతులు కట్టుకొని ముడుచుకొని మేము నరుగుతాం. అలా చంపే లోపల మేము ఒకళ్ళన్నా చంపలేము, ఇద్దరు చంపే లోపల మాకు ఉంది, మేము చూపిస్తాం. మరి ఇప్పుడు నరుక్కుంటాం సొంతం అంటే ఇది కాదు కండి. నరుక్కుంటుంది ఇది ఏమన్నా ఇది కాదుగా, సినిమా కాదుగా. అయిపోతే అడగండి, చేసి పెడతాడు అందువరకే. కానీ మరి 2029లో ఎవరు అధికారంలోకి వస్తారు? మీ మద్దతు ఎవరికి? నా మద్దతు నారా చంద్రబాబు గారు కండి. పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు గారు. 2029 ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాను, నేను అధికారంలోకి వస్తానని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ కూటమి ప్రభుత్వం మరోసారి మాకు అవకాశం ఇవ్వండి, మంచిగా అభివృద్ధి చేసి చూపెడతామని వీళ్ళు అన్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఎవరు అధికారంలో? 2029లో బాబు గారు వస్తారు అనుకుంటున్నాం. ఎందుకని? బాబు గారి పరిపాలన కానీ, అభివృద్ధులు కానీ, ఏమైనా సుఖీయ పరిపాలన చేస్తున్నారు. 2029లో బాబు గారు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు కొత్తగా ఏం మారింది? అసలు అభివృద్ధి ఏం జరిగింది? మీరేం చెప్తారు దీని గురించి? బాబు గారు రాగానే రోడ్లు కానీ, అభివృద్ధి కానీ సుఖీరంగా కొంచెం స్పీడ్గా అయినాయి. బాబు గారు రాగానే జగన్ గవర్నమెంట్లో ఆ పనులన్నీ పక్కన పడిపోయినాయి. బాబు గారు రాగానే ఆ పనులన్నీ కొంచెం స్పీడప్ చేసి జనాలని అభివృద్ధి పరిపాలన చేసేది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? గతానికి ఇప్పటికి రోడ్లకి ఎంత తేడా కనబడుతుంది మీకైతే? గతంలో జగన్ పరిపాలనలో ఏమీ ఇలా, బాబు గారు రాగానే రోడ్లు, డిప్యూటీ సీఎం గారు రోడ్ల మీద అవగాహన పెట్టి ముఖ్యంగా రోడ్ల గురించి తీసుకొని రోడ్ల మీద పెట్టి అభివృద్ధి పరిపాలన చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మరి పెట్టుబడుల విషయానికి వచ్చేటప్పటికే కానీ, ముఖ్యంగా అభివృద్ధి విషయానికి వచ్చేటప్పుడు పోలవరం కానీ, అమరావతి కానీ, లేకపోతే ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ, పథకాల విషయంలో కానీ ఎలా ఉందంటారు ప్రభుత్వం తీరు? మీరేం చెప్తారు దీనికి? అభివృద్ధి పరిగాల విషయంలో బాబు గారు ముందస్తున్నారు. పరిగాలలో బాబు గారు చేస్తున్నారు. ఉద్యోగ విషయాల్లో లోకేష్ ఉద్యోగాల గురించి డాలర్స్ కానీ
వైజాగ్ గూగుల్ కంపెనీ కానీ తెచ్చే ఉద్దేశంలో చేస్తున్నారు లోకేష్ బాబు. నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. మరి పరిపాలన ఓవరాల్ గా మీకు ఏమనిపిస్తుంది, ఎలా ఉందన్నారు? పరిపాలన బాబు గారి పరిపాలన బాగుందని అనుకుంటాం. మరి జగన్ గారు మాట్లాడుతూ అసలు పరిపాలన ఏం బాగోలేదు, అసలు రాష్ట్ర పరిపాలన పెట్టాలి, దారుణమైన పరిపాలన జరుగుతుంది అన్నారు కదా, మీరేం చెప్తారు దానికి? మరి బాబు గారు పరిపాలన చేస్తున్నారు. రోడ్లు కానీ అన్ని బాగున్నాయి. జగన్ గవర్నమెంట్ లో అసలు అవి ఏం లేవు, పక్కన పడేసి అభివృద్ధి అసలు ఏం లేదు. మరి ఆయన ఎందుకు విమర్శిస్తున్నారు? వీళ్ళు బాగా చేయలేదు, నేనే బాగా చేశానని చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి రోడ్ల విషయంలో ఏం లేదు, ఏం చేయలే. పోలవరం కూడా పక్కన పడేశారు. నిమ్మాల రామానాయుడు రాగానే నిమ్మాల రామానాయుడు నిత్యం పోలవరం ప్రాజెక్ట్ దగ్గర ఉంది. పోలవరాన్ని కంప్లీట్ చేసే పరిపాలనలో ఉన్నారు నిమ్మాల రామానాయుడు. మరి 2029లో మేము అధికారంలోకి వస్తాము, పాదయాత్ర చేస్తాము, అధికారంలోకి రాగానే రప్ప నరుకుతామని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మీరేం చెప్తారు దానికి? 2029లో బాబు గారు వస్తారు, కన్ఫామ్ అది. మరి అంటే రప్ప నరుకుతామని చెప్తున్నారు. అధికారంలో రాదు. 2029లో బాబు గారు వస్తారు. బాబు గారు ఇంకా అభివృద్ధి పరిపాలనలో ముందస్తు చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 2029లో ఎవరు అధికారంలోకి వస్తారు? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారేమో నేను పాదయాత్ర చేస్తాను, అధికారంలోకి వస్తానంటారు. కూటమి ప్రభుత్వం మరోసారి మాకు అవకాశం ఉండి రాష్ట్రాన్ని పూర్తి దశలో అభివృద్ధి చేసి చూపెడతామని వీళ్ళు అడుగుతున్నారు. ఒక సామాన్యుడిగా నీ అభిప్రాయం ఏంటి? ఎవరు గెలుస్తారు? మీ మద్దతు ఎవరికి? కూటమి ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తుంది. ఎందుకని? ఈ డెవలప్మెంట్ కానీ అంతా చాలా బాగుంది. గత ప్రభుత్వంలో రోడ్లు కానీ ఇంకా వేరేగా రైతులు ఒడ్లు అమ్ముకోవడం కానీ చాలా రిస్క్ పడ్డారు. ఈ ప్రభుత్వంలో రైతులు ఒడ్డు కొనే దళాలు కానీ రైతుల దగ్గరికి వచ్చి కొనుక్కోవడం అది చాలా సులభంగా ఉంది, నచ్చింది బాగా. మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? గత ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి, మీరేమంటారు? గత ప్రభుత్వంలో ఒక నీళ్ళేసుకున్న ఆడపిల్ల వెళ్తే వ్యాన్లోనే కనేసే విధంగా ఉండేది. ఇప్పుడు రోడ్డు అమ్మట కళ్ళు మూసుకుని బండి అయినా తోలేసుకోవచ్చు అన్న నమ్మకం ఉంది. మరి రాష్ట్రంలో పెట్టుబడులు, అమరావతి, ఉద్యోగ అవకాశాలు, కొత్త కంపెనీలు తీసుకురావడాలు, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉందంటారు? ఇది చాలా లోకేష్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా రాష్ట్ర అభివృద్ధి చేయడానికి చాలా తంటాలు పడుతున్నారు. వ్యక్తిగతంగా పెట్టుబడుల కోసం రాష్ట్రాలు మోడీ గారి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి చేస్తున్నారు. మరి గత ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ కొద్ది రోజుల పాలన ఎలా ఉంది, మీరేం చెప్తారు దీనికి? ఈ కూటమి ప్రభుత్వమే చాలా బాగుంది గత ప్రభుత్వం. గతంలో ఎలా అనిపించింది? మరి గతంలో చాలా వరస్ట్ గా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ కూటమి ప్రభుత్వ పరిపాలన బాగోలేదు, చాలా దారుణంగా ఉంది, దాష్టికంగా ఉంది, పరిపాలన చేత కావడం లేదు, అప్పులు పరిపాలన చేస్తున్నారని చెప్పి విమర్శిస్తున్నారు. దానికి మీరేం చెప్తారు? అసలు వాస్తవం ఏంటి? అది జగన్మోహన్ రెడ్డి గారికి అది ఎలా చెప్పాలంటే, ఆయనకి రాజకీయం అనేది అసలు తెలీదు. ఈయన నారా చంద్రబాబు నాయుడు గారు చాలా చాకచక్యంగా రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో, ఎలా అభివృద్ధి చేయాలో ఈయనకి బాగా తెలుసు. జగన్ గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతూ 2029లో మేము అధికారంలోకి వస్తాం, పాదయాత్ర చేస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప నరుగుతాం అని చెప్పి విమర్శలు చేస్తున్నారు. దీనికి ఒక సామాన్యుడిగా నీ అభిప్రాయం ఏంటి? నువ్వేం చెప్తావు? రప్ప లాంటివి ఏమి ఉండవండి. రప్ప నరిగితే ఎవరు ఖాళీగా కూర్చుంటానికి ఎవరు లేదు. కార్యకర్తలకి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అంత సీన్ లేదు. మరి 2029లో మేము అధికారంలోకి వస్తాం పక్కా అని చెప్తున్నారు కదా, దానికి మీరేం చెప్తారు? మీ మద్దతు ఎవరికి? అసలు మీరైతే ఎవరు వస్తారంటారు? మేమైతే మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్తున్నాం. పక్కన పక్క 2029లో ఎవరు అధికారంలోకి వస్తారు? మీ అభిప్రాయం ఏంటి? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వెళ్తాను, అధికారంలోకి వస్తానంటారు. కూటమి ప్రభుత్వం మరొకసారి మాకు అవకాశం ఉండి రాష్ట్రాన్ని పూర్తి దశలో అభివృద్ధి చేసి చూపెడతామంటారు. మరి మీ మద్దతు ఎవరికి? మీరైతే ఎవరు అధికారంలోకి వస్తారనుకున్నారు? ఏమండి, 2019లో జనాలు అందరూ కూడా ఒక్క అవకాశం అడిగినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఆ రోజున ఆయన ఆ 5 ఏళ్ళ పరిపాలనలో జనాలందరికీ ఒక గుణపాఠం నేర్పారు అన్నమాట. అవకాశం అని అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఆయన గుణపాఠం నేర్పినందున
2024 ఎలక్షన్లో జనాలందరూ కూడా ఒకటే నమ్మకంతో 11 సీట్లు ఇచ్చి పంపించారు. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నింటిలో కూడా జనాలు అందరూ చూస్తున్నారు. జనాలందరికీ పూర్తి స్థాయిలో నమ్మకం ఉందండి. కూటమి ప్రభుత్వం ఏ రోజైతే అధికారం వచ్చిందో ఆ అధికారం వచ్చిన కాడి నుంచి జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా బతుకుతున్నారు. ముందుగా వాళ్ళకి కావాల్సింది ఆ ప్రశాంతత. ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి అల్లర్లు లేకుండా రాష్ట్రం సుభిక్షంగా నడవటం కోసం మన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందుకు జనాలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో కూడా ఘన విజయంతో ఆ 11 సీట్లు కూడా ఖాళీ చేసి 175కి 175 మేము పూర్తి చేస్తామని చెప్పి చాలా బలంగా నమ్ముతున్నాం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఏం అభివృద్ధి చెందింది? అసలు వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు? ఈ 2 ఏళ్ల లోపు మీకు ఏం కనిపించింది కొత్తగా? మీరేమంటారు? అభివృద్ధి పరంగా కానీ, పరిపాలనా పరంగా కానీ, ఇతర విషయాల్లో కానీ మీరేం చెప్తారు? అభివృద్ధి పరంగా మాట్లాడితే ఇంతకుముందు 2019 నుంచి 2024కి రోడ్ల విషయంలో ప్రభుత్వం పూర్తి అసమర్థతంగా నడుచుకుంది. అది గుంటలు పూడ్చడానికే ఈ ప్రభుత్వం కార్యక్రమం చేపట్టాల్సి వచ్చింది. గుంటలతో పాటు ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు ప్రతి గ్రామానికి కూడా ఈ అభివృద్ధి కనపడుతూనే ఉంది. రెండో విధానంగా ఎవరైతే నిరుద్యోగ జనాలు ఉన్నారో ఇలాంటి యువతకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ దగ్గర నారా లోకేష్ గారి నాయకత్వంలో 20,000 జాబులు ఇప్పటికే పూర్తయినాయి. ఇకపై ఇంకా ముందు ప్రభుత్వం ఈ కంపెనీలని, ఇండస్ట్రీలని వీటిని సహకరిస్తూ జనాలకి ఎవరైతే నిరుద్యోగ యువత ఉందో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించడమే ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని నడుస్తుంది. సో ఖచ్చితంగా ఈ జనాలందరికీ మంచి చేకూర్చుతారని చెప్పి మేము బలంగానే ఆశిస్తున్నామండి. ఓవరాల్ గా అన్ని విషయాల్లో అంటే అభివృద్ధి, పరిపాలన, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు, పథకాలు వీటన్నిటి మీద కూటమి ప్రభుత్వం తీరు మీద మీరేం చెప్తారు? ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? కూటమి ప్రభుత్వం ముందు జనాలకి ఒక నమ్మకాన్ని ఇచ్చిందండి. ఏంటంటే ఏ కులమైనా, ఏ మతమైనా సరే మన ప్రాంతం బాగుండాలి అంటే మన ప్రాంతం యొక్క నడవడిక బాగుండాలి. ఆ నడవడికని కూటమి ప్రభుత్వం జనాలందరికీ అర్థమయ్యే విధంగా చూపించింది. బూతులు తిట్టరండి, ఎటువంటి అల్లర్లు చేయరండి. జనాలు, సామాన్య మనుషులు కోరుకునేది వాళ్ళ యొక్క గౌరవం మాత్రమే. వాళ్ళు ఏమి ఆర్థికంగా ఏదో జనాల దగ్గర దోచుకుని మనం ఎదిగిపోవాలని కోరుకోరండి. వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళకి నలుగురిలో ఆ గౌరవం దక్కాలని కోరుకుంటారు. ఆ విధంగా కూటమి ప్రభుత్వం నడుచుకుంటుంది. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ ప్రభుత్వం గాలికి వదిలేసింది, పరిపాలన బాగోలేదు, దారుణంగా ఉంది, రాష్ట్రపతి పాలన పెట్టాలి, ప్రభుత్వం అసలు పనితీరు చేత కావడం లేదు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నారు అనే విధంగా విమర్శిస్తున్నారు. దీనికి మీ స్పందన ఏంటి? మీరేం చెప్తారు దీనికి? ఏమండి, ఆయన అంటే పబ్జీ ఆడుకుంటూ ఇంట్లో కూర్చుని ఆయన ఫోన్లో చూసుకుంటూ ఉంటారు కాబట్టి ఆయనకి బయట జరుగుతున్న విషయాల గురించి తెలియకపోవచ్చు. వాస్తవానికి ఒక్కసారి నారా చంద్రబాబు గారి ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము అలాంటి పేజీలు, సోషల్ మీడియా పేజీలు ఒకసారి ఫాలో అవ్వమనండి. లేదు ఇందాక ఎందుకు మా వెంకట్రావు గారు, మా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది ఆయన సోషల్ మీడియా పేజీలను ఒకసారి ఫాలో అవ్వమనండి. ప్రభుత్వం ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఇచ్చిన నిర్దేశం ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుని దాన్ని పరిష్కరించే విధంగా ఆ యొక్క నాయకుల్ని పనిచేయమని చెప్పేదే కూటమి ప్రభుత్వం. అది జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికే పనిచేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రం కూడా సమస్యల్ని మొత్తం పరిష్కరించే విధానంలోనే వెళ్తుంది. ఖచ్చితంగా వచ్చే 2029లోకి కూటమి ప్రభుత్వం ద్వారా నిరుద్యోగ సమస్య అనేది మొత్తం నిర్మూలన చేసి, అలాగే రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నింటిని కూడా బాగు చేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రశాంతంగా బతికే జీవితాన్ని అందిస్తారనే నమ్మకంగా మేము చెప్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు గారు మాట్లాడుతూ 2029లో మేము అధికారంలోకి వస్తాం, పాదయాత్ర చేస్తాం, ప్రజల్లోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప నరుకుతామని చెప్పి విమర్శిస్తున్నారు. దీనికి మీరేం చెప్తారు? ఖచ్చితంగా మేము కూడా అదే కోరుకుంటున్నాం అండి. వాళ్ళు ఆ రప్పా చేసినందువల్లే ఆ 11 సీట్లు వచ్చినాయి. ఇంకొకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే జనాలు, రాష్ట్రం అంతా కూడా రప్పా బ్యాచ్ వెనకాలే నడుస్తూ ఉంటుంది. రాష్ట్రంలో జనాలు అనేది ఉంటారండి. ఈ గొడ్డళ్ళు, కత్తుళ్ళు, ఈ రౌడీ నాయకులు వీళ్ళే ఉంటారు తప్ప సామాన్య మనుషులు ఎవరో కూడా ఈ రాష్ట్రంలో బతకలేరు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మేము కూడా చాలా ఆనందంగా, ఆయన ఒప్పుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి 2029లో ఫైనల్ గా ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? మీరైతే ఎవరికి మద్దతు ఇస్తారు? ఏమండి, నేను చెప్పడం కాదండి, ఇది సామాన్య పౌరుడి యొక్క ప్రతి ఒక్క మనిషి యొక్క మనోభావం. నాకు అర్థమైంది చెప్తున్నాను. ఎవరైనా సరే వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాడు బాగుండాలనే కోరుకుంటాం. అదేవిధంగా
మేము బాగుండటం కోసం మా ప్రభుత్వంలో ఈ నాయకులు పనిచేస్తున్న తీరు వాళ్ళ విధానం మాకు అర్థమవుతుంది. మేము బాగుండటం కోసం వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని కూడా మాకు చాలా మనశ్శాంతిగా ఉంది. అంటే ఏ విధంగా చెప్పాలంటే ఇప్పుడు రోడ్ల విషయమే కానివ్వండి, కంపెనీలు తీసుకురావడమే కానివ్వండి, ఇంకా ఇలా చాలా పనులు మా ప్రభుత్వం యొక్క నాయకులు చేస్తున్న పనితీరు మాకు బాగా సంతోషంగా ఉంది. ఇంకొక చిన్న మాట దీంతో పూర్తి చేయాలనుకుంటున్నాను. 2029 కాదండి, 2034 అయినా సరే కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తే మేము చాలా బలంగా నమ్ముతున్నాం. అది ఇంకొక చిన్న మాట, 2029 నాటికి ఈయన ఏదో పాదయాత్ర చేస్తా అంటున్నారు. ఆయన పాదయాత్ర కాదండి, ఇంటింటికి వెళ్ళి ఆయన ప్రతి ఒక్కరిని అడిగినా సరే వాళ్ళ యొక్క ఓటు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వకి వేస్తారని మేము బలంగా నమ్ముతాం. 2029లో ఎవరు అధికారంలోకి వస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు నేను పాదయాత్ర చేసేనని అధికారంలోకి వస్తానని ఏం చెప్తున్నారు. మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే మీరు ఆశీర్వదించండి, మేము మంచిగా పనిచేస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కూటమి ప్రభుత్వం. మీరైతే ఎవరికి అవకాశం ఇస్తారు? ఎవరు అధికారంలోకి వస్తారు? మాకైతే చంద్రబాబు నాయుడు చేస్తాడని మా నమ్మకం మొట్టమొదటి కాడ. వాడుతున్నాడు, గెలుస్తున్నాడు ఆయనే. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు, మళ్ళీ గెలుస్తాడని మాకు నమ్మకం ఉంది, ఆశ. మాకు అన్ని పనులు చేస్తున్నాడు. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి జత కట్టి కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చారు కదా, అసలు వీళ్ళ పాలన ఎలా ఉంది మీరేమంటారు? బాగానే రోడ్లు ఎలా ఉన్నాయంటారు? ముఖ్యంగా రోడ్లు అప్పుడు పోతున్నారు కదండి, కొన్ని రోడ్లు పోయిలా. మాది ఎక్కడో రామగూడు, అక్కడ ఇంత మొక్కలు ఒలిపెట్టి పారేసారు రోడ్లు. మరి ఆ రోడ్లు కూడా పోయాలి, మరి పోయి కొన్ని ఒలిపెట్టి చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఏమో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి రోడ్లు? ఇప్పుడు బాగా చేస్తున్నాడు. గతంలో తక్కువ బాగా. మరి ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి ఇవన్నీ ఎలా బాగుందండి. ఆయన చెప్పినానే మాకు, నేను చెప్తున్నాను, నేను నత్త రాఘోలు, నాకు 50 రూపాయలు ఉంది. ఈ 3 ఏళ్ళ మట్టికి మనకు డబ్బులే చెయ్యలు అప్పుడు వేస్తానంటున్నారు, చెడు డబ్బులు చెప్తే. మరి మీరు ఒక రైతు అంటున్నారు కదా, మరి రైతులకు అందవలసిన ఫలాలన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి అందుతున్నాయంటారా? అందుతున్నాయండి. ఎలా ఉందంటారు ప్రభుత్వ రైతుల పట్ల? బాగుంది. పంట అమ్మే సమయంలో అంతా బాగుంది. మా ప్రెసిడెంట్ గారు వెళ్తున్నాడు ఆయన. మరి 2029లో నేను అధికారంలోకి వస్తాను, పాదయాత్ర చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మీరేమంటారు దానికి? ఏంటి ఎవరు చెప్పగలుగుతుంది దానికంటే? మా అది ఈయన గెలుస్తాడని ఈయన అనుకుంటున్నాం, మాకు ఆశ. గెలుస్తాడు అంటే 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రప్ప నరుగుతామని మాట్లాడుతున్నారు ఆయన. అవన్నీ మాట్లాడండి, అవన్నీ మాట్లాడదు. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంది మీరేమంటారు? బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉంది. మరి అలద్దలు ఏమైనా కేసులు అటు వచ్చి చెప్పలేం, కానీ ఇప్పుడు మటుకు బాగుంది. మీకైతే అన్ని విషయాల్లో ఎలా బాగానే ఉంది? బాగానే ఉంది. మరి 2029లో ఎవరు గెలుస్తారంటారు మీరైతే? సరే చేయండి, మరి చెప్తాను, గెలుస్తాడని ఈయన ఉంది మాకు నమ్మకం. మీకైతే చంద్రబాబు మీద నమ్మకం. 2029లో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వస్తాను, నేను గెలుస్తానని ఆయన చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం మాకు ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, మేము ఇంకా మంచిగా అభివృద్ధి చేసి ప్రజల్లో లోతుగా వెళ్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మీరైతే ఎవరికి మద్దతు ఇస్తారు? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఆ అభిప్రాయం ఏంటంటే 2029లో 100% కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తుంది, గ్యారెంటీ కన్ఫర్మ్. ఇది ఎందుకంటే అభివృద్ధి ఇవాళ చూస్తున్న రోడ్లు ఇంతవరకు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే, గుంతలు పడిపోయి రోడ్ని 5 సంవత్సరాలు పట్టించుకోవాలి. అటువంటి రోడ్లు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 ఏళ్ల మట్టి బాగా చేస్తున్నారు. ఈ అభివృద్ధిని చూసి ఓటేస్తారండి. అభివృద్ధి చేసే నాయకుడు కావాలి. ముందు ఏంటంటే అందరికీ నిరుద్యోగ యువత కానీ, ఇవాళ రోడ్ల అభివృద్ధి కానీ, వ్యవసాయం కానీ, యంత్ర పరికరాలు కానీ, ఇవాళ అన్ని విధాలు కూడా అన్నదాత సుఖీభావ. గతం కంటే కూడా ఇవాళ అన్నదాత సుఖీభావ గతంలో 13,000 ఇచ్చేవాళ్ళండి. ఇవాళ రైతుని రైతు ప్రభుత్వం, ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ 20,000 రూపాయలు రైతు అకౌంట్లో వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అన్నదాత సుఖీభావ అనే ఇప్పుడు అదే పెట్టింది కార్యక్రమం కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ అసలు ప్రభుత్వం గాలికి వదిలేసింది, పరిపాలన ఏమి లేదు, అభివృద్ధి ఏమి లేదు, అసలు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు కదా, మీరేమంటారు దీని మీద? ఇవన్నీ కళ్ళు పెట్టి చూస్తే అర్థమవుద్ది ప్రభుత్వం ఉందా లేదనేది. ఎక్కడో బెంగళూరులో కూర్చొని చూస్తే ఏమని తెలుస్తుందండి? ప్రభుత్వం ఇక్కడ ఆయన గాలికి వదిలేసి విమానాల్లో తిరిగేవాడు. ఇక్కడ ప్రభుత్వం ఉందా లేదనేది క్షేత్రస్థాయిలో తిరిగితే తెలుస్తుంది ప్రభుత్వం ఉందా లేదని. అభివృద్ధిని చూసి వారవలేనితనం అన్నమాట అది. మరి ముఖ్యంగా రోడ్ల అభివృద్ధి ఎలా ఉంది, ముఖ్యంగా పెట్టుబడుల విషయానికి వచ్చేటప్పటికి ప్రభుత్వ తీరు ఎలా ఉంది, మీరేం చెప్తారు దీనికి? గత ప్రభుత్వంలో కంపెనీలు ఈయన పేరు చెప్తే కంపెనీలు అన్ని పారిపోయినాయండి. ఇక్కడికి వచ్చిన కంపెనీలు ఎక్కడెక్కడో కట్టేసుకున్నారు. అంటే సరైన అభివృద్ధి లేక ఇది ఉంటుందో ఓడిపోద్దా అనేది తెలియక కొంతమంది కంపెనీ పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా పారిపోయారండి. ఎందుకంటే అభివృద్ధిని చూసి ఎవరైనా సరే ఓటేసినా, ఎవరు వచ్చిన పారిశ్రామికవేత్తలు వచ్చినా అభివృద్ధిని చూసి వస్తారండి రాష్ట్రానికి. ఈయన గవర్నమెంట్ ఎంతవరకు నిలబడద్ది ఏంటని తెలుసుకునే వస్తారండి.
కంపల్సరిగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజల్లోకి వెళ్తాను, పాదయాత్ర చేస్తాను, 2029లో అధికారంలోకి రాగానే రప్పారప్ప నరుకుతామని చెప్పి విమర్శలు చేస్తున్నారు కదా, దీనికి మీరేం చెప్తారు ఒక ప్రజానికంగా? ఏమండి? అది ఎంతవరకు కరెక్ట్? ఇది చేతల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదండి. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజానికంలో ఈ గ్రౌండ్ లెవెల్లో చూస్తే చేతల ప్రభుత్వం కానీ మాటల ప్రభుత్వం కాదండి. 2024 ఇచ్చారు, ఫలితాలు చూశారుగా. ఏం చేశారు? 157 నుండి 11. ఈసారి 11 నుండి 1 కూడా ఉండదేమో అనుకుంటున్నా నేను. అదండి జరిగేది. మీకైతే ఎలా ఉంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వ పరిపాలన? ఖచ్చితంగా మళ్ళీ 15 సంవత్సరాలు గ్యారెంటీ కూటమి ప్రభుత్వం కలిసే ఉంటారు, కలిసే చేస్తారు. రాష్ట్రం అభివృద్ధిలో పయనిస్తుందండి. మరి మీరైతే 2029లో ఎవరికి మద్దతు ఇస్తారు? 2029 కూటమి ప్రభుత్వం 100%. 2029లో ఎవరు అధికారంలోకి వస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు నేను పాదయాత్ర చేసి అధికారంలోకి వస్తానని ఏం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం మరోసారి మాకు అవకాశం ఇవ్వండి, మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ముందుకు వెళ్తామని వీళ్ళు చెప్తున్నారు. ఎవరికి అవకాశం ఇస్తారు? ఎవరు గెలుస్తారు? మీరేమంటారు? 2029లో 100% మళ్ళీ చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం వస్తుంది. ఎందుకని? ఎందుకనండి? ఎందుకంటే అభివృద్ధి పరిపాలన చేస్తున్నారండి. అభివృద్ధి పరిపాలన బాగుంది, రాష్ట్ర అభివృద్ధి చేస్తున్నారు. గతం కంటే కూడా ఇప్పుడు కొత్తగా ఏం అభివృద్ధి జరుగుతుంది? అసలు మీకు ఏం మంచి జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చాక? రోడ్లు అన్ని రకాలుగా, రోడ్లు అన్ని రకాలుగా మాకు నిత్యావసర సరుకులు అది అన్ని సదుపాయం చేస్తున్నాడండి. చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా రోడ్లు ఎలా ఉన్నాయంటారు? రోడ్లు పోసారండి. రోడ్లు పోసారండి. గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? గత 5 సంవత్సరాలు ఎక్కడ శాడ్ మట్టి లేదండి. ఈ చంద్రబాబు ఎక్కాక మొత్తం రోడ్లన్నీ గుంటలు పోసాడు, కొత్త రోడ్లు పోసారు. రోడ్లన్నీ సౌకర్యాలన్నీ బాగా జరిగినాయండి, బాగా ఉన్నాయండి. పరిపాలన రాష్ట్ర అభివృద్ధి ఇప్పుడు ఇండస్ట్రీలు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధి చేయాలండి, అది మేము కోరేది. మరి అన్ని విధాలుగా ప్రభుత్వ పరిపాలన బాగుందంట. మరి జగన్ గారి పరిపాలన ఏం బాగోలేదు, గాలికి వదిలేశారని విమర్శిస్తున్నారు కదా, మీరేం చెప్తారు? అట్లా ఉంటారండి. అంతే, అంటే డబ్బులు వేసి మెప్పించలేమండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేసాడు, దాని వల్ల ఉపయోగం లేదు కదా. డబ్బులు రాష్ట్రం అభివృద్ధి చేయాలండి. ఒక కంపెనీ తీసుకొస్తే దాని మీద 2000 మంది జీవనోపాధి బతుకుతారండి, 2000 కుటుంబాలు. మరి అట్లాగే 10 కంపెనీలు తీసుకొస్తే ఒక 20,000 మంది జీవనోపాధి జనానికి బతుకుతారండి. అది పరిస్థితి. మరి గత 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కానీ నుంచి ఇప్పుడు వరకు ఎలా ఉందంటారు? 5 ఏళ్ళు ఎక్కడ శంకుస్థాపన చేయలేదు కదండి. ఒక కంపెనీ కూడా 5 ఏళ్ళు శంకుస్థాపన చేయలేదు కదండి. పోయిన 5 ఏళ్ళలో ఎక్కడ ఒక కంపెనీ కూడా శంకుస్థాపన చేయలే, ఒక కంపెనీ కూడా కట్టలేదు. మరి ఇప్పుడు యువతకే ఉద్యోగాలు కావాలి కదండి. చదువుకున్నారు పిల్లలు, యువత బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు కావాలి కదండి. మరి ఉద్యోగాలు లేవు కదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను పాదయాత్ర చేస్తాను, అధికారంలోకి వస్తాను, 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత రప్పారప్పని అరుగుతానని అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మీరేమంటారు దానికి? ఏదో అంటా ఉంటారండి, మాటలుగా చేతలు ఉంటాయి కదా, చేతల మాటలు చేతలు ఉంటాయి, అది అయ్యే పని కాదు కదా. 2029లో మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తానని ఆయన చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం నేను అధికారంలోకి వస్తానని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మీరైతే ఎవరు వస్తారు అనుకుంటున్నారు? లేదండి, చంద్రబాబు వస్తారండి. చంద్రబాబు బాగా పనులు చేస్తున్నాడు కదా, శుభ్రంగా అందరికి బాగా చేస్తున్నాడండి. ఆయనే వస్తాడు, చంద్రబాబు వస్తాడండి. ఇక తేడా ఉండదండి. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం చేస్తుంది ప్రజలకి? మీకేమనిపించింది? కొత్తగా ఏం మారింది? బాగా అన్నీ మారినాయండి. ఇప్పుడు ఇదే ఈ పుండెత్తున్నాడు, ఇప్పుడు అన్ని బాగా మారుతున్నాడు, అన్ని బాగా మారుతున్నాడు, బాగా చేస్తున్నాడు శాఖం. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు నెంబర్ 1గా పోసేస్తున్నారు కండి, ఎక్కడ ఉండగానే పోసేస్తున్నారు రోడ్లు. రోడ్లు ఏమో ఆపుతులు. ఇంతవరకు అయితే అసలు ఒక రోడ్డు పారమెట్టారు, ఎక్కడ కూడా రోడ్లే బాగుపోతున్నారు. మరి ముఖ్యంగా అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉందంటారు? అభివృద్ధి కూడా బాగానే ఉందండి, అభివృద్ధి కూడా బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి జరగలేదని చెప్తున్నారు కదా, ఏమి లేదని చెప్తారు. అట్టాగే చెబుతారండి, ఈసారి రావాలని అట్టాగే చెబుతా ఉంటారు, జనానికి వినిపిస్తా ఉంటారు అంతే, అంత తప్పితే ఏమి లేదండి. కరెక్ట్ పనులు బాగా చేస్తాడండి చంద్రబాబు నాయుడు, ఎక్కడ ఉన్నా సరే బాగా ఉపయోగిస్తాడండి జనాన్ని. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరొకసారి 2029లో మాకు అవకాశం ఇవ్వండి, రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని వీళ్ళు అడుగుతున్నారు. జగన్ గారు నేను పాదయాత్ర చేసైనా సరే అధికారంలోకి వస్తానని ఆయన చెప్తున్నాడు. ఎవరు వస్తారంటారు? చంద్రబాబు వస్తారండి. అయితే వీళ్ళిద్దరు కూటమి అవుతారు, బాగానే ఉంటదండి. మన ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు అని చేస్తారండి. ఒక కూటమి అయినా కానీ శుభ్రంగానే కలిసి చేసుకుంటారండి పని ఏదైనా. మరి జగన్మోహన్ రెడ్డి అనవసరం ఉండే రాడు. మరి ఆయన పక్కగా నేను వచ్చి తీరుతాను, 2029లో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప నరుగుతానని మాట్లాడుతున్నారు కదా, జనాన్ని నరుగుతాడు. అంత తప్పితే ఎవరిని పని చేయడు, జనాన్ని మాత్రం నరికేస్తాడు అంతే. గత 5 ఏళ్ల పరిపాలన మీకు ఎలా అనిపించింది? మీరేమంటారు? అమ్మో అప్పుడేం లేదు, ఇప్పుడు నెంబర్ 1గా ఉందండి. అప్పుడేమి లేదండి బాబు, అసలు ఎక్కడండి రాజధాని ఇక్కడ అన్నాడు, అక్కడ అన్నాడు. ఒక సాట్ కట్టలే బిల్డింగ్, 3 సార్ల బిల్డింగ్ కడతా అన్నాడు. ఒక రోడ్డు కూడా మెట్టేయలేదు, ఏది చేయలేదు అసలు.
అమ్మో అసలు అంత అడ్డుగోలు పని ఏది ఉండదండి. మరి ఇప్పుడు చంద్రబాబు కూడా అసలు ఏమీ చేయడం లేదు, పథకాలు ఎగ్గొట్టేస్తున్నారని, పరిపాలన చేతకావడం లేదని, హెలికాప్టర్లో తిరుగుతున్నారని విమర్శిస్తున్నారు కదా, దానికి మీరేమంటారు మరి? లేదండి, అట్టాగే విమర్శించారు. చేస్తాడండి. కొండ పనులు కూడా చెప్పినవి కూడా చేస్తా ఉంటాడండి. దానికి చేస్తాడు, చేయకుండా ఉండవు, చేస్తాడండి. మీకైతే అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు మీరైతే? బాగుందండి, బాగుంది. కూటమి ప్రభుత్వం బాగుంది. 2029లో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వస్తాను, అధికారంలోకి వస్తానని ఆయన చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం మరోసారి మాకు అవకాశం ఇవ్వండి, రాష్ట్రాన్ని పూర్తి దశగా అభివృద్ధి చేస్తామంటారు. ఒక సామాన్యుడిగా నీ అభిప్రాయం ఏంటి? నువ్వైతే ఎవరికి మద్దతు ఇస్తావు? ఎవరు అధికారంలోకి వస్తారు? చంద్రబాబు నాయుడుకే చంద్రబాబు నాయుడుకి వస్తాను. ఎందుకని? ఆయన పాలన బాగుంది, ఆయన ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు ఇంకో 5 సంవత్సరాలు అంటే ఇంకా బాగా చేస్తారు మన నమ్మకం. మరి వీళ్ళు వచ్చిన తర్వాత కొత్తగా ఏం చేశారు? కొత్తగా అభివృద్ధి ఏం జరిగింది? మీరేం చెప్తారు? కొత్తగా అభివృద్ధి ఇల్లు కట్టేస్తున్నాడు, మరి బాగా చేస్తున్నాడు. ఏంటి ఏదైనా బాగా చేస్తున్నాడు. ఆడవాళ్ళకి వచ్చేళ్ళకి డ్వాక్రా మహిళలు బాగా చూస్తున్నాడు. బస్సు ఫీ పెట్టాడు, గ్యాస్ పనుల ఫీ పెట్టాడు, బాగా చేస్తున్నాడు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రోడ్లు ఎలా ఉన్నాయంటారు? గత ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి, అసలు ఎంతవరకు కూడా మారే అంటారు? ఎక్కడ చూసినా రోడ్లు బాగుందని ఇప్పుడు చెప్తున్నారు. ఏ జిల్లాకి ఈ రోడ్లు బాగున్నాయి ఇప్పుడు చెప్తున్నారు. ఇంతకుముందు ఎక్కడ చూసినా గోతులుగా ఉండేది. మరి అమరావతి రాజధాని కానీ, పెట్టుబడులే కానీ, ఉద్యోగ అవకాశాలే కానీ, పరిపాలనే కానీ, ఇవన్నీ ఎలా ఉన్నాయి? రాజధాని అమరావతి అయితేనే బాగుంటుందని చెప్పి అందరూ కోరుకున్నారు. మరి 2029లో మేము అధికారంలోకి వస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప నరుకుతామని చెప్పి నాయకులు కూడా విమర్శిస్తున్నారు కదా, మీరేం చెప్తారు దానికి? మేమేం చెప్పి మా ప్రభుత్వం మాకు వచ్చిందే మా ధైర్యం అంతే. మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చిందని మా ధైర్యం పక్కన. పక్క. మరి 2029లో టీడీపీ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. 2029లో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాను, అధికారంలోకి వస్తానంటున్నారు. కూటమి ప్రభుత్వం మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, మేము ఇంకొకసారి మంచిగా పరిపాలన చేస్తాము, ముఖ్యంగా రాష్ట్రాన్ని పూర్తి దశలో అభివృద్ధి చేస్తాం అంటున్నారు. మరి మీ మద్దతు ఎవరికి? ఎవరు అధికారంలోకి వస్తారు? మా మద్దతు అయితే సంపూర్ణంగా కూడా కూటమి ప్రభుత్వానికి రండి. అన్ని సారథ్యంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు అండి. ఎందుకంటారు? ఎందుకనేదంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారి శాఖల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన పరిపాలన చేస్తున్నారు, దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో కూడా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ స్థాయిలో ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఆయన అటవీ శాఖ మంత్రిగా కావచ్చు, ఎర్రచంద్రం దొంగ స్మగ్లింగ్ అనేది పూర్తి స్థాయిలో నిర్మూలించారు. అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ప్రతి రోడ్డు కూడా, ఇదివరకు బురద రోడ్లు, గుంటల రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా కార్లు కావచ్చు, వాహనాలు కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, కానీ సైకిల్ మీద కూడా ప్రయాణం చేసే స్థితిలో లేని రోడ్లు ఇచ్చి వాళ్ళు చాలా అద్భుతమైన తార్ రోడ్లు వేయటం కావచ్చు, పక్క రోడ్లు సీసీ రోడ్లు వేయటం కావచ్చు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చాలా చురుగ్గా ప్రజలు మనసు చొరగొన్నారు. అదేవిధంగా మన లోకేష్ బాబు గారు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, వాళ్ళు చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఇవాళ ఉద్యోగాలంటే ఎక్కడికో పూణేనో, బొంబాయో, హైదరాబాద్ వెళ్లకుండా ఇవాళ గూగుల్ కావచ్చు, క్యాప్ జెమినీ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇట్లా ఐటీ పరిశ్రమలు అనేక రకాల ఐటీ పరిశ్రమలు మన విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు తీసుకొస్తున్నారు శరవేగంతో. నిరుద్యోగులందరికీ కూడా అదొక చక్కటి అవకాశం. ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చేవాటికి ప్రతి ఒక్కరికి, ప్రతి ఆడపడుచుకు కావచ్చు, ప్రతి యువకుడికి కావచ్చు ఎంతో భరోసాగా నేనున్నాను, మీకేం భయం లేదు, ఏ టైం వచ్చినా కానీ మంగళగిరి పవన్ ఆఫీస్కి వెళ్ళా కావచ్చు, లేదా కనీసం బెయిల్ పెట్టా కానీ వెంటనే తక్షణం స్పందిస్తూ ప్రజల యొక్క కష్ట నష్టాలని అన్ని తెలుసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళిపోయి చాలా శరవేగంగా పరిష్కరిస్తున్నారని. చేత మళ్ళీ కూడా 2029లో ఈ ఎన్డీఏ సారథ్యంలో, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు కూటమి మళ్ళీ విజయదుంది మోగిస్తుందని నా యొక్క ప్రగాఢ విశ్వాసం అండి. మరి జగన్ గారు విమర్శిస్తూ కూటమి ప్రభుత్వ పరిపాలన ఏమీ లేదు, అసలు సరిగ్గా చేయడం లేదు, అసలు పట్టించుకోవడం లేదని మాట్లాడుతున్నారు కదా. ప్రతిపక్షం అన్నాక అనేక విమర్శలు చేయాలి కదండి, చేస్తారు, అవన్నీ మామూలే. ఎన్ని విమర్శలు చేసినా కానీ ప్రజల్లో పాజిటివ్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. వారి సారథ్యంలో ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. అనేక రకాల పథకాలతో ముందుకెళ్తున్నారండి. సూపర్ 6 కావచ్చు, ఇంకోటి కావచ్చు, చాలా అద్భుతంగా ఉందండి. మేమైతే సామాన్య ప్రజలుగా, ఒక సామాన్య కామన్ మ్యాన్గా నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. చక్కగా మా ఇంట్లో మా ఆవిడ కావచ్చు, 2 ఆడపిల్లలు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ప్రయాణం చేస్తూ కాలేజీకి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా కానీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా నా మీద చాలా ఆర్థిక భారం తగ్గిందండి.
చాలా సంతోషంగా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు ఎలా ఉన్నారు, గత ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, గతానికి ఇప్పటికి అభివృద్ధి రోడ్లు ఇవన్నీ ఎంతవరకు మారాయి, మీరు ఎంతవరకు గమనించారు, మీకేమనిపిస్తుంది? రోడ్లు చాలా ముఖ్యమైన మంచి ప్రశ్న అడిగారండి. రోడ్లు అనేది గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం చాలా అద్భుతమైన శాఖను ఆయన ఎంచుకున్నారు. అది ప్రజల కోసం ఆయన ఎంచుకున్నారు. ఆయన మార్క్ అనేది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడుతుంది. ఇవాళ రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా కానీ, ఏ గ్రామానికి వెళ్ళినా కానీ, ఏ మండలానికి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఇదివరకు 4-5 గంటలు చేసే ప్రయాణంలో ఎందుకు 4-5 గంటల ప్రయాణం పట్టేదంటే 50 కిలోమీటర్ల దూరానికి రోడ్లు, గతుకుల రోడ్లు. ఆ రోడ్లు వెళ్తే వాహనం ఆగమైపోవటం, శారీరకంగా కూడా యువకులు కూడా ఆఖరికి ఒళ్ళెప్పులు బాధపడేవాళ్ళు అండి. ఇక వృద్ధులు గర్భిణీలు వర్ణాదేతం ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పుణ్యం అంట అద్భుతమైన రోడ్లు వేసి చాలా అభివృద్ధికి మూలకారకం ప్రధానంగా రోడ్లు అండి. ఆ రోడ్ల మీద ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టి ఆ రోడ్లని అభివృద్ధి చేస్తున్నారు. ఆ రోడ్లు అనేవి ఏదైతే బాగున్నాయో దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది. దానివల్ల ఎవరైనా రావాలన్నా, ఏ కంపెనీలు రావాలన్నా, ఏ ఫ్యాక్టరీలు పెట్టాలన్నా రోడ్లు అనేవి బాగుంటాయి, ట్రాన్స్పోర్టేషన్ బాగుంటాయి. అభివృద్ధికి ప్రధానంగా మూల కారణం రోడ్లేనే. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతూ 2029లో మేము అధికారంలోకి వస్తాం, పాదయాత్రలు చేస్తాం, ప్రజల్లోకి వెళ్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప నరుగుతామని మాట్లాడుతున్నారు. దానికి మీరేమంటారు? ప్రజాస్వామ్యంలో ఉండవండి. రప్ప నరుగుతామని చెప్పి సినిమా డైలాగులు చెప్పి అది ఏ రకంగా ప్రజలకి రేపు భవిష్యత్తు భావితరాలకు ఏ రకంగా సాగేస్తున్నారు మాకేది అర్థం కావట్లేదు. సరే, ప్రజాస్వామ్యంలో ఉన్నారు. ఆయన ఏదో శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన పందాలు ఆయన వెళ్ళొచ్చు. అంతేగాని ప్రజలను భ్రాంతులు గురి చేస్తూ మేము అధికారంలో రాకుండా రప్ప నరుగుతాం, రప్ప చేస్తామంటే అది ఎంతవరకు సమాజం చెప్పండి. ప్రజలందరూ కూడా విచక్షణతో ఉన్నారు, అందరూ ఆలోచిస్తున్నారు. మంచికి చెడుకి ప్రజలకు తెలుసండి. ఆయన ఏదో అనుకుంటున్నాడు, మంచికి చెడుకి తెలియని స్థితిలో అయితే రాష్ట్ర ప్రజానికి లేరండి. ఆయన రప్ప అని అనుకుంటున్నా కానీ ప్రజలు దాన్ని ఆమోదించే స్థితిలో అయితే లేరండి. ఫైనల్ గా 2029లో మీ మద్దతు ఎవరు గెలుస్తారంట? ఎన్డీఏ సారథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, కూటమి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి సారథ్యంలో మాకు ఎవరు పోటీ చేసినా మా మద్దతు అయితే ఎన్డీఏ కూటమికేనండి. అందులో సంపూర్ణ మద్దతు మేము కావచ్చు, మా కుటుంబ సభ్యులు కావచ్చు, మా బంధువుల మిత్రులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమి మద్దతు తెలియజేస్తాం. వారికి ఓటేసి మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని, మంచి ప్రభుత్వాన్ని మేము గెలిపించుకోవాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మా భవిష్యత్తు బాగుండాలి మేము అనుకుంటున్నామండి. 2029లో ఎవరు అధికారంలోకి వస్తారు? మీ అభిప్రాయం ఏంటి? మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాం, మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం మరోసారి మాకు అవకాశం ఇవ్వండి, రాష్ట్రాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేస్తామంటున్నారు. మరి నీ మద్దతు ఎవరికి? నువ్వైతే ఎవరు వస్తారంటారు? మాకైతే చంద్రబాబు నాయుడు గారు వస్తారండి. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు పరిపాలన బాగా చేస్తున్నారు, రోడ్లు అన్ని బాగా వేపిస్తున్నారు, రైతులకి మంచి అన్నదానం అన్ని బాగా చేపిస్తున్నారు. అది ఇంకా నారా లోకేష్ గారు మన కంపెనీ పరంగా అన్ని చేపిస్తున్నారు, బాగుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? గత ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి? నువ్వేం చెప్తావు దీని గురించి? గత ప్రభుత్వం అంటే మరి అంత వరస్ట్ అండి. మరి ఇప్పుడంటే మన చంద్రబాబు నాయుడు గారు మొత్తం చేశారుగా, నెంబర్ 1 అండి. రోడ్లు బాగున్నాయి, నెంబర్ 1 అండి. అలా మరి అమరావతి అభివృద్ధి, పెట్టుబడులు తీసుకురావడాలు, ఉద్యోగాలు ఇవ్వడాలు, పరిపాలన, ఈ విషయం అంతా కూడా ఎలా ఉంది, మీరేమంటారు? ఈ విషయం బాగుందండి. నారా లోకేష్ గారు బాగా చేపిస్తున్నారు, బాగుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ పరిపాలన ఏమి బాగోలేదు, చేత కావడం లేదు, గాలికి వదిలేశారు, చాలా దారుణంగా ఉంది, అధ్వానంగా ఉందని విమర్శిస్తున్నారు కదా. మరి ఆయన చెప్పేది నిజమా, నువ్వు చెప్పేది నిజమా? అదే ఉందండి. ఇప్పుడు రోడ్లు చూస్తున్నారు, మీరే చూస్తున్నారు, డైలీ రోడ్లు వేసే ఎలా పోస్తున్నారు, పరిపాలన ఎట్టుందో చూస్తున్నారు మీరే. మన ఆర్థిక పరంగా అన్న బాగానే చూస్తున్నారు. మరి జగన్ గారు ఎందుకు ఈ విమర్శలు చేస్తున్నారంటారు? బాగోలేదని ఎందుకు విమర్శలు చేస్తున్నారంటారు? అదే ఉందన్న ఇంకా. ఓకే, మరి 2029లో మేము అధికారంలోకి వస్తాము, పాదయాత్రలు చేస్తాము, అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప నరుకుతామని మాట్లాడుతున్నారు కదా, దానికి అంత సీన్ లేదు అన్న. రప్ప అంత లేదు. రప్ప అంటే ఎవరు అవుతారన్న ఇక్కడ చెప్పు. 2029లో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానంటారు, అధికారంలోకి వస్తామంటారు. కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఏమో మాకు ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, మేము ఇంకా బాగా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ఒక స్థాయికి తీసుకెళ్తామని అంటారు. మీ మద్దతు ఎవరికి? అసలు ఎవరు అధికారంలోకి వస్తారంటారు? నా అభిప్రాయం అయితే నేనైతే ఖచ్చితంగా చెప్పలేను, కానీ సంక్షేమ పథకాలు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కూడా ముఖ్యంగా ఆడవాళ్ళకి 18,000 అని అవి కూడా అభివృద్ధితో పాటు అవి కూడా జగన్ చేసినవి కూడా కంటిన్యూ చేస్తూ అభివృద్ధి కూడా చేస్తే సాధ్యమైనంత వరకు 99% చంద్రబాబు నాయుడు గారు వస్తారని నా అభిప్రాయం.
అది. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారు కదా, అసలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? అసలు వీళ్ళు వచ్చిన తర్వాత కొత్తగా ఏం చేస్తున్నారు? ఏం మార్పు కనబడదు మీకు? ముఖ్యంగా ఆయన రాజకీయ జోదం ఆడాడు. మామూలుగా అమరావతికి రాజధాని గురించి 3 ముక్కలు ఆడాడు. అక్కడికి వెళ్ళి అక్కడ మాటలు, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ 3 రాజధానులు అని చెప్పి మనల్ని అసెంబ్లీ సాక్షిగా, పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీలో కూడా మనల్ని అపహాస్యం చేశారు. మన ఆత్మగౌరవాన్ని కించపరిచారు. మీ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏదంటే అమరావతి అని చెప్పుకోవడానికి, మన గర్వంగా చెప్పుకోవడానికి లేకుండా చేశాడు. అదొకటి. మన అమరావతిని పిచ్చి మొక్కలు పెట్టి మొలిపించి అధ్వానంగా తయారు చేశాడు. మళ్ళీ రోడ్లు చూస్తే అధ్వానంగా చేశాడు. మళ్ళీ ఆయన దీన్ని ఏదో పడేసాడు కదండి, రాగానే ప్రజావేదిక పడేసి మరి ధ్వంసం సృష్టించాడు. ఇవన్నీ చాలా కొన్ని అనుభవాలు ఇచ్చాం ఆయనకి. నాకైతే ఆయనకి రాజకీయ అనుభవం లేదు. నిజం చెప్పాలంటే నా అభిప్రాయం, ప్రజలు ఆ అనుభవం లేని వ్యక్తిని తొందరపడి చేశారేమో సీఎంగా అనేది నా అభిప్రాయం. మరి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? గత ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి? దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు రోడ్లు బాగున్నాయండి. అప్పుడు రోడ్ల గురించి ఆయన పట్టించుకోలేదు. ఆయన ఎంతసేపటికి నా ఉద్దేశంలో సంక్షేమ పథకాలకి మనం సంక్షేమ పథకాలు చేస్తే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా గెలుస్తామనే ఆలోచనలో ఉన్నాడనేది నా అభిప్రాయం. ఈయన ఆ చాక్లెట్లు, స్వీట్లు అవి ఇస్తే మన భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచన లేకుండా బెల్లం అట్ట ఇచ్చినట్టు ఏదో కొన్ని జనాలకి తాత్కాలికంగా సంతోషాన్ని ఇచ్చాయి. అంతేగాని శాశ్వతమైన సంతోషాన్ని మన పిల్లలకి భవిష్యత్తు అవి చేయలేదనేది నా అభిప్రాయం. అది చంద్రబాబు నాయుడు గారు మనకి దూరదృష్టితో అన్ని అభివృద్ధి ఇంకా చేస్తాడనేది నా అభిప్రాయం. మరి రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, అమరావతి, పోలవరం రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పనితీరు? మీరేం చెప్తారు ఈ విషయం గురించి? అన్ని రకాలుగా ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు. అయితే ఒకటేంటంటే అభివృద్ధి విషయంలో ఆయన దూరదృష్టి అంతా ఎవరు ఆలోచించలేరు. అంతకుముందు ముఖ్యమంత్రులు కూడా పర్వాలేదనే చెప్తాను నేను. కానీ జగన్ మినహాయించి అంతకుముందు ముఖ్యమంత్రులు కూడా పర్వాలేదు అనుకుంటున్నాను నేను. నా అభిప్రాయం అది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి మనకి చంద్రబాబు నాయుడు అంత అనుభవం ఉన్న నాయకుడు లేడనేది నా అభిప్రాయం. మరి జగన్ గారు విమర్శిస్తూ కూటమి ప్రభుత్వ పరిపాలన బాగోలేదు, పరిపాలన చేతకావడం లేదు, అప్పులు చేసేస్తున్నారు, రాష్ట్రాన్ని దరిద్రమైన పాలన చేస్తున్నారని చెప్పి విమర్శిస్తున్నారు కదా, మరి మీకేమనిపిస్తుంది? ఆయన చెప్పిన మాటలు నిజమా అబద్ధమా? అవి అబద్ధం అని మనకు తెలుసు. కానీ మరి ప్రతిపక్ష నాయకుడిగా మరి ఏదో ఒకటి బురద జల్లాలి కదా, ఏదో ఒకటి ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు. మరి ఆయన ఉనికి ఆయన చూపించుకోవడం కోసం ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. రాజకీయాలు అంటే మామూలు, ప్రతిపక్షం అంటే అది సహజం. అది మరి 2029లో మేము అధికారంలోకి వస్తాము, అధికారంలోకి వచ్చిన వెంటనే రప్ప నొరుకుతామని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. దీనికి మీరేమంటారు? అది చాలా తప్పు. అట్లాంటి మాట్లాడకూడదు. రాజకీయ నాయకులు అనేది ఎట్లాంటి ప్రోత్సహించకూడదు. సాధ్యమైనంత వరకు శాంతియుత మార్గంలో ఉండాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధి, సంక్షేమం రెండు చూసుకుంటూ పోతే నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారు వస్తారనేది నా అభిప్రాయం. ఫైనల్ గా ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి? 2029లో ఎవరు వచ్చే అవకాశం ఉంది? మీరేమంటారు? మీ మద్దతు ఎవరికి? నేనైతే భవిష్యత్తు గురించి, పిల్లల భవిష్యత్తు గురించి, మన రాష్ట్ర అభివృద్ధి గురించి అన్ని రకాలుగా కూడా అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తే మనకి అభివృద్ధి అనేది జరిగిద్ది అనేది నా అభిప్రాయం. కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, అసలు రైతులకు ఏం చేసింది? మీరేమంటారు? బాగా చేసింది. అన్నదాన సుఖీభావ టైం కూడా చేసేసారు. మరి ఏదైనా సమస్య వస్తే గానీ ఇవన్నీ ఎలా పట్టించుకుంటారు? కరెంట్ కానీ బాగా ఇస్తున్నారు రైతులకి. మరి యూరియా కొరత సమస్యలు ఉన్నాయని అంటున్నారు. యూరియా కొరత ఒకటే కొద్దిగా సమస్య ఉంది, అది కూడా సాల్వ్ అయిపోయింది, ఇచ్చేసారు లాస్ట్ కి. మరి చంద్రబాబు ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పి ఆయన చెప్తున్నారు కదా, అది ఎంతవరకు మీరేం చెప్తారు? 100% రైతుల ప్రభుత్వం. మీకు అన్నదాత సుఖీభావ డబ్బులు పడ్డాయి? డబ్బులు పడినాయి. మొదటి పట్ట ఎంత పడ్డాయి? రెండో పట్ట ఎంత పడ్డాయి? మొదట 7,000, రెండో 27,000, ఇప్పుడు ఇవాళ 6,000.
పడతాయి. అది. ఇంకా వేయలేదు కదా. మీకైతే టయానికి ఇచ్చిన మాట నిలబెట్టు. ఓకే, ఇచ్చిన మాట నిలబెడుతున్నారు. పంట అమ్ముకునే విషయంలో మీకు ఎలా పంట అమ్ముకునే విషయంలో వరికి 48 గంటల్లో డబ్బులు పడిపోయినాయి. 48 గంటల్లో 48 గంటల్లో డబ్బులు పడిపోయినాయి వరికి. ఎలా అనిపిస్తుంది మరి పంట వెంటనే అమ్ముకునే డబ్బులు రావడం? నెంబర్ 1 పాలన నెంబర్ 1. మరి జగన్ గారి హయాంలో ఎలా ఉండేది? ఇప్పుడు 3 నెలలకు దాకా పడలా, నాకు 3 నెలలు పడినాయి. మరి జగన్ గారు నేను బాగా చేశాను, రైతులకు నేను అండదండగా ఉన్నానని చెప్తున్నారు కదా, చెప్పుకుంటాను. ఎందుకంటారు మరి? అదే చెప్పుకుంటాను, అదే ఊరు గొప్ప పేరు దెబ్బన్నట్టు అంతే. జగన్ గారి హయాంలో రైతు భరోసా ఇచ్చారు కదా, ఎంత ఇచ్చారు? మీకు ఏమైనా అందినాయి? ఎంత పడ్డది? మీరేమంటారు? రైతు భరోసా వచ్చినాయి. ఎంత వచ్చినాయి? 7,500 వచ్చింది. ఓకే, ఇప్పుడేమో 20,000 వచ్చింది. అది అంటే వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ ఇస్తున్నారా? వీళ్ళు ఎక్కువ ఇచ్చారు. మరి ఎలా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ బాగుంది, అట్లా బాగుంది, చాలా బాగుంది. ఒక మాటలో కూటమి పరిపాలన ఎలా ఉందంటారు? అభివృద్ధి, రోడ్లు కానీ మొత్తం చాలా బాగుంది. బాగుంది.